ప్రెసెంట్ ఒక మొబైల్ కొనుక్కోవాలి, అది కూడా ఒక బడ్జెట్ రేంజ్ లో కొనుక్కోవాలి అనుకుంటే మార్కెట్స్ అయితే చాలా దారుణంగా అయితే ఉన్నాయి. ఒక 10,000 వర్తీ మొబైల్లో ఉండే స్పెసిఫికేషన్స్ మనకు 25,000 ప్రైస్ అనేది పెట్టి అమ్మేస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది అనేసి చెప్తున్నారు. బట్ ఈవెన్ దో దీనికి ఎగ్జాంపుల్ గానే రీసెంట్ గా మనకు ఒక మొబైల్ అనేది లాంచ్ అయింది. అది కూడా స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇది చాలా బేసిక్ ప్రాసెసర్ అండ్ దీనికి పెట్టిన ప్రైస్ రేంజ్ వచ్చి 25,000 రూపీస్. ఐ థింక్ మీరు షాక్ అయి ఉంటారు, మీరే కాదు చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. బట్ సిచ్యువేషన్స్ అయితే అలా ఉన్నాయి. ఆ మొబైలే మనకు రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 17 రీసెంట్ గా లాంచ్ అయిన మొబైల్. ఈ మొబైల్లో హైలైట్ ఏదైనా ఉన్నా అంటే అది బ్యాటరీ 8000 mAh బ్యాటరీని తీసుకుని వచ్చారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్ అనమాట. మీకు ఈజీగా ఒక 1.5 డే వరకు కంపల్సరీగా ఈ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ ఇది ఒక బేసిక్ యూజేజ్ కి మాత్రమే సెట్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ పర్పస్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఇది సెట్ అయ్యే మొబైల్ కాదు. సో మీరు ఒక బేసిక్ మొబైల్ కోసం వెయిట్ చేస్తుంది, అది కూడా రెడ్మీ నుంచే కావాలి అనుకున్నట్లయితే ఈ మొబైల్ పైన ఒక లుక్ అనేది వేయండి. దీనికి డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఒకసారి చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ అయితే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు బాయ్.